సార్ మీరు ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు కదా? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయికి వచ్చి ఏఎస్ఐ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసుకుంటూ రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు కాస్మిక్ వ్యాలీకి వెళ్తే ఒక ఆకు రూపంలో ఒక మాస్టర్ వచ్చిందని చెప్పారు. ఆ అనుభవం ఒక 2 నిమిషాల్లో చెప్పండి. నేను 2018లో డిసెంబరు 20 నుండి 31 వరకు కర్తాల్లో ధ్యాన ప్రోగ్రాంలో పాల్గొని మనకు మనసులో జనవరి 1వ తారీఖు నాడు కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాను. కాశీవేల్లో అప్పటికే 2018లో డిసెంబర్ 18 నాడు మన గురూజీ సుభాష్ పత్రిజీ గారు తులసి పిరమిడ్ ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయారు. మేము అక్కడ జరుగుతున్నటువంటి అఖండ ధ్యానంలో పాల్గొన్నాము. అఖండ ధ్యానంలో మా ఇద్దరు దంపతులు పాల్గొని అఖండ ధ్యానంలో ధ్యానం చేసి మేము 4 to 6 ఎర్లీ అవర్స్ ధ్యానం చేసి మేము ఉన్న అకామిడేషన్కి వస్తుంటే ఒక ఆకు వచ్చి నన్ను తీసుకో అని నన్ను అంటుంది. తీసుకోవాలంటే నేను ఎందుకు తీసుకోవాలని నేను క్వశ్చన్స్ అడిగితే నేను ఎవరో నన్ను తీసుకుంటే తెలుస్తుందని నన్ను తీసుకోమంటే నేను ఆ ఆకును తీసుకొని పరీక్ష చేస్తే నాకు అంతుపట్టకపోతే అక్కడ ఉన్నటువంటి సరోజన మేడం గారికి ఈ ఉన్నటువంటి ఆకును చూపిస్తే ఇక్కడ అఖండ ధ్యానం నడుస్తుంది, అందరు మాస్టర్స్ వచ్చి ఉన్నారు, ఇది హాస్టల్ మాస్టరే అని దీని ధ్యానంలో చూస్తానని తీసుకున్న తర్వాత అమ్మ తీసుకున్నది అనే మనసు నాకు అసంతృప్తి ఉన్నది. నాకు ఇచ్చిన ఆకును అమ్మ ఎందుకు తీసుకున్నది నాకు అసంతృప్తి ఉంటే మళ్ళీ నేను మరుసటి రోజు అక్కడ తులసి పిరమిడ్ కాడ అఖండ ధ్యానంలో పాల్గొని మళ్ళీ 4 నుంచి 6 వరకు నేనున్న అకామిడేషన్కి వస్తుండగా మళ్ళీ ఒక ఆకు వచ్చి మళ్ళీ తీసుకో అని నన్ను అన్నది. నేను తీసుకుంటే మళ్ళీ అదే సేమ్ నిన్న వచ్చిన ఆకే ఇవాళ వచ్చింది. తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మకు తీసే నిన్నటిది కదా అన్నది. అమ్మ నిన్నటిదే కదా, నిన్నటి మీరు తీసుకున్నారు కదా, నా దగ్గర ఎందుకున్నది, ఇది ఈ రోజు వచ్చిందని చెప్పిన. చూస్తే అమ్మ ధ్యానంలో కూర్చొని ఇక్కడ అందరూ ఆశ్రమ మాస్టర్లు కూర్చున్నారు, ఆశ్రమ మాస్టర్ మీ దగ్గరికి వచ్చిండ్రు మిమ్మల్ని దీవించడానికి అన్నది. అదొక అద్భుతం జరిగింది. అంటే ఆకు మిమ్మల్ని తీసుకోమంటుందని ఎట్లా గుర్తుపట్టారు మీరు? ఆకు నేను వస్తుంటే నేను దారిలో ఆకు నా దారికి అడ్డం వచ్చి నాకు తీసుకోంటుంది. అంటే మాట్లాడుతుందా? నా ఇన్నర్ వాయిస్ చెప్తుంది, ఓకే ఆకు తీసుకో, నన్ను తీసుకో అని చెప్తుంది. ఆ ఆకులో మీకు ఏం కనబడింది? మరి ఆకులో ఒక మాస్టర్ ఉన్నట్టుగా ఒక మాస్టర్ ఫిగర్ అవ్వకూడదు మీకు కనబడింది. ఓకే అవ్వకూడదు. అమ్మగారికి ఇచ్చిన, అమ్మ కూడా సరోజ మేడం గారికి ఇచ్చిన అక్కడ నిన్నటి రోజు తీసుకున్న ఆకే మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చింది. అదే ఆకు వచ్చింది, అదే ఫోటో కనపడదు. ఓకే, ఇది గొప్ప అనుభవం కదా. మళ్ళీ అక్కడ అఖండ ధ్యానం నడిచిన రోజులు అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి రాళ్ళు ప్రతి ఒక్క రాయి ఒక మాస్టర్ లెక్కనే అవ్వకూడదు. అమ్మ నాకు ఒక రాళ్ళు అవ్వకూడదు, ఇక్కడ అందరూ మాస్టర్లు అవ్వకూడదు అమ్మ అంటే, అవును మన గురువుగారు ఇక్కడ తులసి పిరమిడ్ ఓపెన్ చేసిపోయింది, ఇక్కడ అఖండ ధ్యానం నడుస్తుంది, అందరూ ఆశ్రమార్స్ వచ్చి ఉన్నారు. గురువుగారు అంటే పత్రిజీ గురువు గారు వచ్చారు. 2018 డిసెంబర్లో 18వ తారీఖు 17కు వచ్చి